నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. బెట్టింగ్ యాప్స్ మన దగ్గర 11 మందికి నోటీసులు జారీ చేశారు అండ్ విచారణకు కూడా ఆదేశాలు వచ్చాయి. కొంతమంది వెళ్ళొచ్చారు కూడా. బట్ ఇప్పుడు ఓన్లీ టాలీవుడ్తోనే ఆగిపోలేదు, అది బాలీవుడ్కి కూడా వెళ్ళింది అని మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. ఏం జరిగింది? బెట్టింగ్ యాప్స్ ఒకప్పుడు అంటే ఇప్పుడు కాదు, ప్రతి ఒక్క సెలబ్రిటీ దాన్ని స్పాన్సర్ చేశారు తెలియనప్పుడు. అంటే అది బెట్టింగ్ యాప్ అని వాళ్ళకి తెలుసు, కానీ దీనివల్ల మోసాలు జరుగుతాయి, దీనివల్ల ఇది జరుగుతాయని మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం. తెలియకుండానే చేసి ఉంటారండి, తెలిసా కాపట్లేదు అని. అవును, అంటే ఇప్పుడు ఒక యాప్ ఉంటుంది, ఇప్పుడు టిక్ టాక్ వచ్చింది, అందరూ ఎట్లా చేశారు? దాని నెక్స్ట్ స్టేజ్ ఏంటి, దాని పర్యవసానం ఏంటి మనకు అర్థం కాలేనప్పుడు చేసుకుంటూ పోతారు. బట్ అది శృతి మించుతుంది అని అనగానే వెంటనే దాన్ని స్టాప్ చేసి, ఇప్పుడు చాలా మంది వర్షం కూడా అదే, దీనివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు గవర్నమెంట్ దీన్ని ఎందుకు ఆపలేదు అంటారు. అదే మ్యాటర్. అదే సో గవర్నమెంట్ బ్యాన్ చేసే కన్నా ముందు ఎవరు ఇనిషియేటివ్ ఇప్పుడు టిక్ టాక్ వల్ల ఇట్లా జరుగుతోందని ఇనిషియేటివ్ తీసుకొని గవర్నమెంట్కి ఇన్ని రకాలుగా చైనా యాప్స్ వల్ల జనాలు ఇట్లా నష్టపోతున్నారు, చైనీస్ వాళ్ళు క్రియేట్ చేసిన యాప్స్, వాళ్ళతో మనకు సత్సంబంధాలు లేవు, వాళ్ళు మనం ఎందుకు యూజ్ చేయాలి అనుకున్న దాంట్లో ఈ టిక్ టాక్ ఇవన్నీ కొన్ని బ్యాన్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈజీ లోన్స్ అని చెప్పి 3,000 రూపాయలు 4,000 రూపాయలు లోన్స్ ఇస్తూ జనాలు ఈజీ లోన్స్ అని చెప్పి వారం రోజుల్లో లోన్స్, అవి 1 వీక్ లోన్స్, 1 వీక్లో కానీ ఇవ్వకపోతే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది ఆ 1 వీక్లో కట్టాలి కాబట్టి దాని గురించి పీకల దాకా జనాలు అప్పుల్లో కూరుకుపోయి వాళ్ళ ఫొటోస్ని మార్ఫింగ్ చేసి మేము పేరెంట్స్కి పంపిస్తాం, కాంటాక్ట్స్కి పంపిస్తాం, మీరు డబ్బులు కట్టకపోతే ఇది చేయకపోతే అని చెప్పి బెదిరించి ఇన్ని జరుగుతున్న ప్రపంచంలో వీళ్ళన్నిటి గురించి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇలా జరుగుతోందని మీడియాకి అంతా పంపించాక గవర్నమెంట్, ఆర్బీఐ వాళ్ళంతా కూడా అలాంటి యాప్స్ వల్ల మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు, మీ సిబిల్ స్కోర్కి దానికంతా ఏముండదు, మీరు అవి యూజ్ చేయకండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్లు చేసినా బ్లాక్ చేసి మీ వాళ్ళకి చెప్పేయండి అని చెప్పి బ్యాన్ చేసేసారు యాప్స్ అన్నీ ఇండియాలో. దట్ ఈస్ వాట్ మనకి ఏపీ కేస్ అన్నీ ఉంటాయి. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మంచులక్ష్మి గారు ఫస్ట్ ప్రమోట్ చేసింది. ఇప్పుడు ఆమెకు కూడా యాక్చువల్గా నోటీస్ వెళ్ళింది, వాళ్ళ తరఫున లాయర్ స్పందించారు. ఏమని, మంచులక్ష్మి గారు ప్రమోట్ చేశాక తర్వాత ఈ వీడియో నేను తెలియక ఈ వీడియోని ప్రమోట్ చేశానండి, అంటే తెలియకంటే దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు, సో మీరు యూజ్ చేయొద్దని ఆమె ఇంకో వీడియో కూడా చేసింది 2023లో. దానికని పోలీస్ వాళ్ళు ఏమన్నారు, ఆల్రెడీ మీకు అవగాహన కల్పించారు వాడద్దు అని చెప్పి, సో మీ మీద మాకేం ప్రాబ్లం లేదు అని లాయర్ ద్వారా స్పందించారు. సేమ్ అలాగే షారూఖ్ ఖాన్, జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, అక్షయ్ ఖన్నా, రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ని, అంటే క్రికెట్ టైంలో అవి క్రికెట్ బెట్టింగ్స్ అంటారు కదా, క్రికెట్ బెట్టింగ్స్ కోసం అని ఒక యాప్స్ ఉంటాయి, Dream11 అని, ఇలాంటి యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్లో మీరు మీ ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది, ఈ రాష్ట్రం మీదనో లేకపోతే ఈ బెంగళూరు మీదనో హైదరాబాద్ మీదనో మీరు బెట్టింగ్స్ పెట్టుకుని వీళ్ళు ప్రమోట్ చేసేవాళ్ళు అనమాట. ఐపీఎల్ సీజన్ కూడా Dream11 ప్రమోట్ చేసింది. ఆ సీజన్లో కూడా యాడ్ వచ్చేది Dream11 అని చెప్పి, రిలయన్స్ జియో వాళ్ళు ప్రమోట్ చేశారు ఇది. సో వీళ్ళందరూ కూడా నోటీసులు పంపిస్తే తర్వాత వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు, ఇవంతా బోగస్ యాప్లు, దీనివల్ల జనాలు నష్టపోతున్నారు, మీరు చెయ్యొద్దు అని. సో ఇప్పుడు ఈ బాలీవుడ్ పేర్లు ఎందుకు వినిపించాయి అంటే, ఆల్రెడీ వీళ్ళు కూడా చేశారు కదా, వీళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు అని మన తెలుగులో అరెస్ట్ అయిన ప్రబుద్ధులు మాట్లాడారనమాట. వాళ్ళేమన్నారు, మీరందరూ ఇప్పుడు వాళ్ళ గురించి విమర్శిస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని. వాళ్ళకు ఆల్రెడీ మేము ఇచ్చాము, వాళ్ళ లాయర్ల తరఫున వాళ్ళు ఆల్రెడీ జనాల్లో అవగాహన కల్పించేందుకు ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పి వాళ్ళ ఇన్స్టాగ్రాముల్లోనూ వాళ్ళ సోషల్ మీడియాలోనూ సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు వీడియోలు పెట్టారు. వాళ్ళ వీడియోలు ఎవరైతే చూసారో వాళ్ళు ఇవన్నీ అవును నిజమే కదా, వీళ్ళు తప్పు తెలుసుకొని మళ్ళీ మనకు చెప్తున్నారు అని విన్నారు. మరి మీ బుద్ధి ఏమైంది, మీరు ఎందుకు బయట చెప్పలేదు? విష్ణుప్రియ గారిని నిన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ వాళ్ళు నోటీస్ ఇస్తే ఆమె హాజరైంది, వెళ్ళి వాళ్ళ లాయర్తో కలిసి వెళ్తే వాళ్ళ లాయర్ని బయట కూర్చోబెట్టి ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అడిగారు. ఏమని అడిగారు, మీరు చేశారా అంటే చేశానండి. ఎంత డబ్బులు తీసుకుని, నేను జస్ట్ 1000 రూపీస్ తీసుకున్నానండి అని చెప్పిందంట. బ్యాంక్ ఖాతాలో ఆమె ప్రమోట్ చేసిన రోజు ఆమె అకౌంట్లో పడింది 14 లక్షలు. 1000 రూపీస్ తీసుకున్నాను ఎలా చెప్తారు, ప్రూఫ్ ఉంటుంది. అదే
కాదు మేడం, మీరు అట్లా 1000 అంటే నాకు తెలిసిన వాళ్ళు ఏదో నా పేరు యూస్ మేము చెప్తే చాలామంది చూస్తారని చెప్తే నేను చేశాను. 1000 రూపీస్ కూడా ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా నేను డబ్బులు తీసుకోకుండా చేయను, ఎందుకంటే నాకు అదొక సెంటిమెంట్ ఉంటుంది, మా అమ్మగారు చెప్పేవాళ్ళు, అందుకని నేను 1000 తీసుకున్నానని ఈమె వాపోయింది. అంటే అది ఫ్రీగా చేసినట్టుగా చెబుతున్నారా? అంతే. సో పోలీసులు ఉండండి అమ్మా, మీ బ్యాంక్ స్టేట్మెంట్ అంతా తెప్పిస్తాము, చూస్తాం దాంట్లో అని చెప్తే తెప్పించండి అనింది. ఈ అమ్మాయి కొంచెమైనా నా లాయర్ ఉన్నాడండి, నా లాయర్ సమాధానం చెప్తారు, ఇట్స్ ఓకే ఫైన్, నేను చేశాను, తర్వాత అవగాహన కల్పించాను, అవన్నీ వాడొద్దని చెప్పానని ఏదో ఒకటి చెప్పుండొచ్చు. వెళ్ళి నేను ఫ్రీగా చేశానని ఈ అమ్మాయి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళు పోలీస్ వాళ్ళు ఆ బ్యాంక్ స్టేట్మెంట్ అంతా తెప్పిస్తాము, మీరు మళ్ళీ రండి అంటే ఈ అమ్మాయి అప్పటికైనా ఏదో ఆలోచించాలి కదా. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock వెళ్తే బ్యాంక్ ఖాతాలో అమ్మాయి 14 లక్షలు పడినది ఆ రోజు. ఓకే, దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి, ఎందుకు డబ్బులు పడ్డాయి, మీకు మళ్ళీ 3 రోజుల తర్వాత మిమ్మల్ని మేము పిలుస్తాము, లేదంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని పంపించారు. సెలబ్రిటీస్ చేసిన తప్పుల్ని ఒప్పుకోవడానికి ఏంటండి, వాళ్ళకి ఏమైనా ఇప్పుడు శిక్ష పడుతుందా? వెంటనే పడదు కదా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే వాళ్ళైతే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నేను అరెస్ట్ చేసి మాట్లాడేవాళ్ళుగా, నీకంటే ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు గవర్నమెంట్. లా అండ్ ఆర్డర్ కూడా ఒక సెలబ్రిటీగా ఈమెకి సమాజంలో ఒక పరపతి ఉంది, ఇతనికి సమాజంలో ఒక పరపతి ఉంది, వీళ్ళ పరువు పోకూడదు, వీళ్ళని అరెస్ట్ చేసి ఏదో తెలుసో ఇప్పుడు పోలీసులు అందరూ కూడా అండి నిజంగా మీరు మొన్న అన్నట్టే వీళ్ళు తెలియకుండానే చేశారు అనే వాళ్ళు నమ్ముతున్నారు. కానీ తెలియకుండా చేసినప్పుడు తెలిసిన తర్వాత ఎందుకు ఆపలేదనే క్వశ్చన్కి వీళ్ళు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు మనకు తెలియకపోవచ్చు అది అంతవరకు వెళుతుంది అని, బట్ తెలిసిన తర్వాత అయితే దాన్ని ఆపేయాలి కదా, అది ఆపకుండా కంటిన్యూ చేస్తే అప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు. సో ఈ అమ్మాయి విషయంలో కూడా వాళ్ళు అన్నారు అదే, మేడం చేసింది కానీ మేడం వల్లే వాళ్ళ ప్రాణాలు కోల్పోయాయని మేమేం అనట్లేదు, బట్ అట్లీస్ట్ ఆ అమ్మాయి సారీ అండి నా వల్ల నేను ఇట్లా జరిగింది, నేను కూడా చాలా వింటున్నాను, సో మీరు ఆపేయండి అని ఒక నార్మల్ వీడియో మొబైల్లో తీసుకొని, ఇప్పుడు మాధవిలత చెప్పింది, మాధవిలత గారు కూడా అంతకుముందు ప్రమోట్ చేశారు, అమ్మగారు చెప్పారు, లక్ష్మీ మంచు గారు కూడా మొబైల్లోనే చెప్పారు, ఇప్పుడు సుప్రీత చేతులు కలక ఆకులు పట్టుకున్నట్టు అందరి మీద కేసులు నమోదు చెప్పేసింది. సో సరే చెప్పారు కాబట్టి ఫైన్, వాళ్ళు ఏ రకంగా పరిగణనలోకి తీసుకుంటారా ఇవన్నీ అని పక్కన పెడితే, వీటన్నిటికీ నిజంగా ఇప్పుడు హర్షసాయి ఇమ్రాన్ ఖాన్ దుబాయ్ వెళ్ళిపోయారు, దుబాయ్ గవర్నమెంట్ నుంచి ఇక్కడికి తీసుకోవడానికి దుబాయ్ గవర్నమెంట్ చచ్చినా పర్మిషన్స్ ఇవ్వదు. ఎందుకో కూడా చెప్తాను ఈ విషయం ఒక 2 minutesలో. దుబాయ్ వర్క్స్ అండర్ ప్రిన్స్ పాలన, రాజ్య పాలనలో ఉంటుంది యుఏఈ. రాజ్య పాలనలో మన ఇక్కడ ఉండే డెమోక్రటిక్ రూల్స్ అక్కడ వర్తించవు. అండ్ ఇక్కడ నుంచి పారిపోయి దొంగలు కానీ హత్య చేసిన వాళ్ళు కానీ అక్కడ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి మన పోలీస్ వాళ్ళు కానీ మన ఇండియన్ టీం నుంచి కానీ ఇంక్లూడింగ్ అవర్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ కానీ ఎవరైనా ఇక్కడ నుంచి మా దేశం నుంచి వచ్చిన దొంగలు అక్కడ బతుకుతున్నారండి, మీరు వాళ్ళని పంపిస్తే మేము అరెస్ట్ చేసుకుంటాము, లేకపోతే మీరు అక్కడ అరెస్ట్ చేయండి అంటే వాళ్ళు ఇచ్చే సింపుల్ ఆన్సర్ నో కమెంట్స్. మీరు ఎక్కడైనా చూడండి ఏ కేసులో అయినా సరే. ఇప్పుడు మొన్న ఆయన ఎవరో ప్రొడ్యూసరు ఆత్మహత్య చేసుకున్నారు, దాంట్లో ఆ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నది ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే. విచారణ చేయించడానికి వీళ్ళు ఇక్కడ వాళ్ళ వైఫ్ ఇన్ని కేసులు పెట్టినా కూడా అతను ఎక్కడి నుంచి అక్కడికి రాస్తేనే విచారణ చేయాలి, అతను రాడు. అండ్ అక్కడ ఉండి వాళ్ళు ఒక 5 కోట్లు కానీ దుబాయ్ గవర్నమెంట్లో కానీ యూఏఈ గవర్నమెంట్లో ఇన్వెస్ట్ చేస్తే 5 crores ఇట్స్ అ మ్యాటర్, దే విల్ గెట్ ద గోల్డెన్ వీసా, అంటే వాళ్ళకి యూఏఈ సిటిజన్షిప్ వస్తుంది. సేమ్ థాయిలాండ్ కూడా అంతే. ఇప్పుడు అన్వేష్ ఎందుకు రావట్లేదు ఇక్కడికి? అందరు అన్వేష్ చాలా బాగా పొగిడేస్తున్నారు కదా, నేను కూడా పొగుడుతాను. ఏ విషయంలో పొగుడుతానంటే, జనాలకి నువ్వు చేసింది ఘోరంత అయితే కొండంత తప్పులు చేసిన వల్ల నువ్వు చూపిస్తున్నావు, నువ్వు తప్పు చేయలేదు నేను అనట్లా, చేసావు, నీ ఘోరంతా నువ్వు కప్పిపుచ్చుకున్నావు, దాన్ని నువ్వు తెలుసుకున్నావు, నీకు తగ్గట్టుగా నీకు తెలుసు ఆ డేట్లో ఎట్లా వీడియో పెట్టాలనేది నీకు కూడా ఎడిటింగ్ వచ్చు కాబట్టి నేను అప్పుడు చేశానండి, నేను తర్వాత చెయ్యొద్దని కూడా వీడియో పెట్టాను, మీరు చూసుకోండి నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అని చెప్పి ఏదో ఒకటి చెప్పేస్తావు, ఏదో ఒక వీడియో మధ్యలోనే ఏదో ఒకటి చెప్పడానికి. ఎందుకంటే అన్వేష్ దీని గురించి పోరాటం చేస్తున్నది 2 ఏళ్ల నుంచి, తను 4 ఏళ్ల ముందు ఇండియా వదిలి వెళ్ళాడు దానికి. సో ఇలాగా ఎవరైతే బెట్టింగ్ యాప్ల మీద ఇప్పుడు తెలుగులో కానీ బాలీవుడ్లో కానీ కేసులు నమోదయ్యి ట్రూ అయితే 7 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ప్లస్ ₹1,00,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. పడే అవకాశం అయితే ఉంటుంది. ఉంటుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.